మరాఠాల గర్వమే మెరిసిన మహనీయుడు, అన్యాయాన్ని తునాతునకలు చేసిన ధర్మయోధుడు, అఖండ భరత గడ్డ మీద స్వతంత్ర జ్యోతి రగిలించిన మహావీరుడు, ఎవరూ ఊహించిన విధంగా శత్రువుల గడప దాటి ఆక్రమిత భూభాగాలను సైతం విముక్తి చేసి హిందువుల గర్వాన్ని నిలబెట్టిన ధీరుడు. ఆయన అడుగు బాటలు భావితరాలకు చరిత్రలయ్యాయి. ఇతడి విజయగాథ భారత చరిత్రలో అమరత్వం పొందింది. తల్లిదండ్రులపై ప్రేమ, దేశంపై భక్తి, ధర్మపాలన ఇవే ఆయన్ను మహారాజుగా తీర్చిదిద్దాయి. తన కత్తి వెనుకడుగు వేయలేదు. తన లక్ష్యం ఒక్కటే, హైందవ స్వరాజ్యం. మొఘల్ ఆదిల్షాహీ సామ్రాజ్యాలు సైతం అతడి ధైర్యానికి తలలు వంచాయి. ఈ భారత జాతి తనకై పుట్టిన ఒక గొప్ప కొడుకును చూసింది. ఈ మట్టి తనపై నడిచిన ఒక ధర్మ వీరుడిని మోసింది. స్వతంత్రకాంక్షలో తన ప్రాణాలను అర్పించిన అమరుడి గురించి తన చరిత్రలో రాసింది. ఆయనే ఛత్రపతి శివాజీ రాజే భోస్లే. ఈ పేరు వినగానే శత్రువుల గుండెలు జారిపోయి ప్రతి హిందువు గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. వెల్కమ్ టు బైరాగి వ్లాగ్. ఛత్రపతి శివాజీ మహారాజ్గా గుర్తింపు పొందిన శివాజీ రాజే భోస్లే ఫిబ్రవరి 19, 1630 సంవత్సరంలో పూణే జిల్లాలోని జున్నార్లో గల శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశానికి చెందినవారు. ఈవిడకు శివాజీకి ముందు పుట్టిన సంతానం అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయినటువంటి పార్వతీదేవి పేరు శివై అనే పేరు కలిసేలా శివాజీకి పెట్టింది. షాహాజీ అప్పటి నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడిస్తారు. ఆదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీర్గా పొంది పూణే వదిలి వెళ్లాల్సి వస్తుంది. షాహాజీ పూణేలో తనకున్న జాగీర్ను వదులుకోవాల్సిన అవసరం లేకుండానే ఆదిల్ షాతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. షాహాజీ పూణేలో తన జాగీర్ వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైనటువంటి శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగీర్కి వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన, ప్రజలపైన ప్రేమ కలుగు విధంగా విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి మహాభారతం, రామాయణంతో పాటు బలి చక్రవర్తి గాథలు చెప్పి తనలో వీర లక్షణాలకు బీజం వేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే శివాజీ నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలను నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలను మొదలుపెట్టాడు. అలా 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయినటువంటి షాహాజీని బంధించాడు. ఆ తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్నైనటువంటి చంబాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని వారి నుండి విడిపించుకుంటారు. దీంతో ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందినటువంటి అఫ్జల్ ఖాన్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించడానికి యుద్ధ భూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ ఆలయాన్ని కూల్చివేస్తాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని, ముందుగా చర్చలకు రావాలని అఫ్జల్ ఖాన్ ను ఆహ్వానిస్తాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరిస్తారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకును లోపల దాచుకుని వెళ్ళగా ఇద్దరు గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేయగా ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకుంటాడు. శివాజీ తన దగ్గరున్న పిడిబాకు గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర నరసింహస్వామి వల్లే చీల్చి చెండాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుంటే ఒకే వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తనను నరికివేశాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా గుర్తింపు పొందాడు. ఎలాగైనా శివాజీని అణిచివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్నటువంటి ఆఫ్ఘన్ సేనను, పస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో ఉన్న పస్తూన్ సేనను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. 1660వ సంవత్సరంలో ఔరంగజేబు తన మేనమామైనటువంటి షాహిస్తా ఖాన్ కు 1,00,000కు పైగా సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించాలని దక్కన్ ప్రాంతానికి పంపించాడు. బలమైన షాహిస్తా ఖాన్ సైన్యం ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. ఓటమిని అంగీకరించిన శివాజీ పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ ను షాహిస్తా ఖాన్ నివాసంగా మార్చుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాహిస్తా ఖాన్ పూణే నగరం అంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 సంవత్సరం ఏప్రిల్ నెలలో పూణేలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారు వేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపు బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్
మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాహిస్తా ఖాన్ గదిలోకి ప్రవేశిస్తాడు. శివాజీ కత్తివేటుకు షాహిస్తా ఖాన్ 3 వేళ్లు తెగిపడగా షాహిస్తా ఖాన్ కిటికీలోంచి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే మొఘల్ బీజాపూర్ సుల్తాన్ల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబ్ కోపంతో తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ ను శివాజీ పైకి పంపించాడు. దీంతో ఓటమి గ్రహించిన శివాజీ రాజా జయసింగ్ తో సంధికి దిగాడు. 1665వ సంవత్సరంలో శివాజీ రాజా జయసింగ్ తో పురందర్ వద్ద సంధి చేసుకున్నాడు. సంధి తర్వాత కూడా ఒక మొఘల్ సర్దార్ గా ఉండడానికి అంగీకరించాడు. దీనికి గల కారణం మొఘల్ సైన్యాన్ని వాడుకొని తన శత్రువులైనటువంటి బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించడానికి ఒప్పుకున్నాడు. 1666వ సంవత్సరంలో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతడి 6 ఏళ్ల కొడుకైనటువంటి శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో ఔరంగజేబ్ శివాజీని సైన్యాధికారుల వెనుక వరుసలో నిలబెట్టి అవమానపరుస్తాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తుండగా శివాజీని, అతడి కొడుకైనటువంటి శంభాజీని ఆగ్రాలోని బంధించేస్తారు. ఔరంగజేబ్ మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా తిరగబడతారని తెలుసుకుని శివాజీని బందీగా ఉంచాలని నిర్ణయిస్తాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. శివాజీ ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పని మనిషిగా మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకుని శివాజీ తన రాజ్యమైన రాయగఢ్కు చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలుల పైన ఎటువంటి దాడికి దిగకుండా పురందర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. దీంతో మొఘల్ సైన్యాధిపతులైనటువంటి మహబత్ ఖాన్, బహదూర్ ఖాన్, దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దండయాత్ర చేసి యుద్ధంలో వారు చిత్తుగా ఓడిపోతారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని మనం గుర్తించవచ్చు. ఆ యుద్ధం తర్వాత శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన పనులను చేయడం మొదలుపెట్టాడు. 1674 నాటికి 1,00,000 మంది సైన్యాన్ని, ఆయుధాలను, గుర్రాలను, నౌకా వ్యవస్థను సిద్ధం చేసుకుని 1670 సంవత్సరం నుండి మొఘల్ కోటలపైన దాడులు చేస్తూ వాటిని సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ అవడంతో మొఘల్ సైన్యం మొత్తం కూడా శివాజీని ఎదుర్కోలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా కూడా పూణే దగ్గర ఉన్నటువంటి కొండన కోట మాత్రం స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయభాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిపాలిస్తుండడమే దీనికి కారణం. కఠినమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తన దగ్గర గల గొప్ప సైన్యాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీకి ఆ కోట స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉండడంతో చివరగా కోటకు ఒకవైపు ఉన్నటువంటి కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం దాదాపు అసాధ్యమే. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు కల ఉడుమును తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు మరల అందించిన తాళ్లను పట్టుకొని సగం సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి. అంతలో తానాజీ సోదరుడైనటువంటి సూర్యాజీ కోట ముఖద్వారంపై దాడి చేస్తాడు. మరాఠాలకు, రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచినా కూడా చివరకు తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అని అన్నాడు. దీనివల్ల ఈ విజయానికి ప్రతీకగా సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థకంగా కొండన కోట పేరును సింహగఢ్ గా మార్చాడు. జూన్ 6, 1674వ సంవత్సరంలో రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. కొన్నేళ్ల తర్వాత 50,000 మంది సైన్యంతో దక్షిణ రాష్ట్రాల మీద దండయాత్ర చేసి వెల్లూర్, గింగిలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి ప్రతి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చివరకు 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680వ సంవత్సరంలో మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించారు. కానీ కొన్ని కథనాలు, చరిత్రకారుల ప్రకారం శివాజీ మహారాజ్ రెండవ భార్య అయినటువంటి సోయర్ బాయి శివాజీ మహారాజ్ మీద విషప్రయోగం చేసిందని, దానికి కారణం తన కొడుకైనటువంటి రాజారాం రాజేకి రాజ్యం దక్కాలని చేసిన ప్రయత్నమేనని విశ్వాసం. చివరగా ఒక్క మాట, చరిత్రలో మళ్ళీ శివాజీ లాంటి యోధుడు పుట్టడు. ఇది కేవలం ఒక భారత రాజు గురించే కాదు, భారత స్వతంత్రానికి ముందే వెలిగిన ఒక సమిధ గురించి. పరాయి పాలనలో బానిసగా ఉండే దేశానికి అసలు స్వతంత్రం ఏమిటో చూపించిన మహాయోధుడు. శివాజీ అంటే కేవలం పేరు మాత్రమే కాదు, శివాజీ అంటే శౌర్యానికి, గర్వానికి, వీరత్వానికి ప్రతీక. హర హర మహాదేవ, జై భవానీ, జై శివాజీ. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.